సార్ హాయ్ సార్. హలో అమ్మా. సార్ మీ పేరు? చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. సార్ మీ దగ్గర ఎన్ని రకాల బుక్స్ ఉంటాయి సార్? ఆప్తా క్యాటలిస్ట్ కి విచ్చేస్తున్నటువంటి వ్యాపార వాణిజ్య ప్రముఖులందరికీ ముందుగా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ప్రపంచ దేశాల నుంచి జనవరి 4-5 తేదీలు జరుగుతున్న అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ క్యాటలిస్ట్, ఈ క్యాటలిస్ట్ కార్యక్రమానికి విచ్చేసి వివిధ రంగాలలో విశేష కృషి చేసిన విశిష్ట వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార ప్రముఖులు, వాళ్ళ అనుభవాల్ని ఆ తర్వాత తరం వాళ్ళు పాఠాలుగా నేర్చుకోవడానికి వాళ్ళు ఒక సరైనటువంటి వేదిక నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈ ఆప్తా క్యాటలిస్ట్ లో మనం ఇవాళ ఇక్కడ వేదవర్షిని ప్రచురణలు మరియు మిర్యాల వెంకటరావు ఫౌండేషన్, అట్లాగే జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్, ఈ కలయికలో ఇవాళ ఇక్కడ మన సాహిత్యం ఏదైతే ఉందో, మన సారస్వతం ఏదైతే ఉందో, మన సంస్కృతి ఏదైతే ఉందో దానిని ప్రతిబింబించే విధంగా కొన్ని విలువైనటువంటి పుస్తకాలను తీసుకురావడం జరిగింది. వాటిలో మరీ ముఖ్యంగా 30 సంవత్సరాల పాటు నేను కృషి చేసినటువంటి నా పరిశోధన కాపుగాసిన దక్షిణాపదాన్ని కాపుగాసిన తెలగబల్లిల సమగ్ర చరిత్రతో పాటు సికే నాయుడు, కల్లాల సికే నాయుడు గారు, మానికొండ చలపతిరావు గారు, రమేష్ నాయుడు గారు, రఘుపతి వెంకటరత్న నాయుడు గారు, ద్వారబంధాల చంద్రయ్య గారు, వీళ్ళందరి గురించి గ్రంథాలను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, ఇట్లా ఈ విలువైన గ్రంథాలన్నీ కూడా మన వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా విజ్ఞానాన్ని అందుకుని వాళ్ళు భావితరాలకి వాళ్ళు ఈ సంపదను అందించాలని మనసావాచ కర్మణ నేను కోరుకుంటూ ఇటువంటి అత్యద్భుతమైన మహత్తరమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసిన ఆప్తా క్యాటలిస్ట్ ఆ బృందానికి నా హృదయపూర్వక కళాభివందనాలు. సార్ మరో విషయం, మీరు తెలుగుని ఇంతలా ప్రోత్సహిస్తుంటే బయట మాత్రం తెలుగుని ఎవరు పట్టించుకుంటలేదు సార్, దీని గురించి ఏం చెప్తారు? తెలుగు ప్రజలు ఖచ్చితంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ భుజస్కంధాల మీద అందరి మీద ఉంది. తెలుగు మాతృభాష కాబట్టి కాపాడుకోవాలని కాదు, కానీ భావ వ్యక్తీకరణకి ప్రపంచ దేశాలతో ఇంగ్లీష్ ఎట్లా ఒక మాధ్యమంగా మారిందో, మన మాతృభాషలో మాట్లాడుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాతృభాషలోనే వాళ్ళు సంబంధాలను మెరుగుపరుచుకోవాలంటే తెలుగు ఖచ్చితంగా చదవాలి, తెలుగు వెలగాలి, తెలుగు బ్రతకాలంటే తెలుగు పుస్తకం ముందు బ్రతకాలి, తెలుగు పుస్తకాన్ని బ్రతికించగలిగితే తెలుగును బ్రతికించినట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్.